చిన్ననాటి చందమామ కథలు. ఈరోజు మనం ఏది పుణ్యం అనే కథ చెప్పుకోబోతున్నాము. దీనిని మాచిరాజు కామేశ్వరరావు గారు రచించారు. సాయంత్రం వేళ వంట పని ముగించి ఇంటి ముందు పూల మొక్కల మధ్య కూర్చొని మల్లెపూల మాల కడుతున్నది కమల. ఇంతలో ఇంటి ముందు గుర్రపు బండి ఆగింది. మెరిసిపోతున్న పట్టుచీరతో మెడ నిండా నగలతో బండి దిగిన విమలను చూసి ఆశ్చర్యపోయింది కమల. కమలా విమల తోడికోడళ్ళు. అత్తమామలు పోగానే అన్నదమ్ముల మధ్య తంపులు పెట్టి ఏడాది తిరక్కుండా అన్నదమ్ములు వేరుపడేలా చేశారు వాళ్ళు. విమల భర్త వ్యాపారంలో సాధ్యమైనన్ని అడ్డదారులు తొక్కి 4 ఏళ్లు తిరిగేసరికి ఊళ్ళోని పెద్ద ధనికుల్లో ఒకడైపోయాడు. మంచితనాన్ని నిజాయితీని వదులుకోలేకో లేక వదులుకోవటం చేతకాకో కమల భర్త మాత్రం అటు వ్యవసాయంలోనూ ఇటు వ్యాపారంలోనూ కూడా అంతంత మాత్రంగా ఉండిపోయాడు. తమ దశ తిరిగిన దగ్గర నుంచి విమల కమల ఇంటికి రాకపోకలు తగ్గించింది. అటువంటి విమల హఠాత్తుగా రావటం చూసి కమల ఆశ్చర్యపోతూ, "రా అక్క, నిన్ను చూసి చాలా రోజులైంది" అంటూ ఎదురు వెళ్ళింది. విమల పూల మొక్కలకేసి ఇంటి వాకిటికేసి ఒకసారి పరీక్షగా చూసి, "అంతా బావున్నారా? కొత్తగా మరమ్మత్తులు అవి చేయించి అమ్మవారి గుడిని చూడముచ్చటగా తయారు చేశారు. గుడికి వెళుతూ నువ్వు కూడా వస్తావేమో అని బండిని ఇటుకేసి తిప్పించాను" అన్నది. "తప్పకుండా వస్తాను" అంటూ కమల ఇంట్లోకి వెళ్ళి 4-5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. ఇద్దరూ కలిసి బండి ఎక్కారు. వాళ్ళు ఊరి చివర ఉన్న అమ్మవారి గుడిని చేరేసరికి చీకటి పడుతున్నది. రంగురంగుల దీపాలతో అందంగా అలంకరింపబడి ఉన్నది గుడి. విమలను చూస్తూనే ధర్మకర్త స్వయంగా వచ్చి వాళ్లను లోపలికి తీసుకువెళ్ళాడు. గుడి మొదట్లోనే పాలరాయి గోడ మీద విమల పేరు అందంగా తాపటం చేసి ఉన్నది. విమల తన పేరును కమలకు చూపుతూ, "అమ్మవారికి 60,000 పెట్టి వడ్డానం చేయించాను. అందుకే గోడ మీద అలా ప్రత్యేకంగా పేరు చెక్కారు" అన్నది దర్పంగా. దానితో కమలకు తన తోడికోడలు పనిగట్టుకొని తనను గుడికి ఎందుకు తీసుకువచ్చిందో అర్థమైపోయింది. విమల గర్భగుడిలోకి పోతూ ఉండగా కమలతో, "మనం ఈరోజు ఉంటాం, రేపు పోతాం. ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తేనే మన పేరు శాశ్వతంగా ఉండిపోతుంది" అన్నది. అప్పుడు ధర్మకర్త కల్పించుకొని, "మీ తోడికోడలు గారు అమ్మవారికి వంకీలు మురుగులు చేయిస్తే బావుంటుంది. మహా అయితే 50,000 కావచ్చు. మీ పేరు పక్కనే ఆమె పేరు కూడా చెక్కిస్తామన్నాడు." ఆ మాటలు విని కమల ఆలోచనలో పడింది. మరొక మాసంలో పంట డబ్బు 25,000 చేతికందుతుంది. భర్తను ఎలాగైనా ఒప్పించి విమల పేరు పక్కనే తన పేరు కూడా ఉండేలా చూడాలి అనుకుంది. ఆమె ధర్మకర్తతో, "అంత ఖర్చు పెట్టలేను. 25,000 పెట్టి అమ్మవారికి మెడలో హారం చేయిస్తాను" అన్నది. వెంటనే విమల, "మా చెల్లెలి పేరు నా పేరు కింద అందరికీ కనపడేలా చక్కగా చెక్కించాలి సుమా" అన్నది ధర్మకర్తతో, తన పేరు కింద అన్న మాటలను కాస్త ఒత్తి పలుకుతూ. తర్వాత ఆమె కమలను వాళ్ళ ఇంటి దగ్గర దించి మంచినీళ్ళైనా తాగకుండా వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాక పంట అమ్మిన డబ్బు 25,000 చేతికందింది. ఆ మర్నాడే ఊరి నుంచి కమల పినమామగారు వచ్చారు. భర్తే ఆయనను రమ్మన్నాడని తెలుసుకొని కమల, "ఇప్పుడు మీ బాబాయిని ఎందుకు రమ్మన్నారు? అసలే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం" అన్నది. "బాబాయికి గుండె జబ్బు మళ్ళీ తిరగబెట్టిందట. ఎంత ఖర్చయినా మంచి వైద్యం చేయించాలి. ఆయన లేకపోతే ఆ కుటుంబం వీధిన పడుతుంది. 3 ఆడపిల్లల తండ్రి. 10,000 కట్నం ఇచ్చుకోగలిగితే పెద్దమ్మాయి పెళ్లి కుదిరేటట్టుంది. అందుకే ఈసారి పంట డబ్బు బాబాయి వైద్యానికి, అమ్మాయి పెళ్లికి సర్దుతానన్నాను. డబ్బు వాయిదాలలో తీరుస్తానన్నాడు కానీ అది సాధ్యం కాకపోవచ్చు" అంటూ తన బాబాయి వచ్చిన పని భార్యకు వివరించాడు కమల భర్త. ఇది వింటూనే కమల చిరాగ్గా, "ఇంకా నయం, ఉత్త పుణ్యానికి 25,000 ఎలా వదులుకుంటాం? అయినా ఈసారి ఆ డబ్బు నాకు కావాలి" అన్నది. "ఇప్పుడు 25,000తో నీకేం పని?" అంటూ విస్తుపోయాడు కమల భర్త. "అమ్మవారికి హారం చేయిస్తానని మాట ఇచ్చాను. గుడిగోడ మీద విమల అక్క పేరు పక్కన నా పేరు కూడా చెక్కిస్తారు" అంటూ సంగతంతా భర్తకు చెప్పింది. "ఇప్పుడు అమ్మవారి మెడలో హారం లేకపోతే కొంపేం మునిగిపోదు. ముందు బాబాయి పెద్ద కూతురు మెడలోకి మంగళసూత్రం కావాలి. పేర్లు గోడల మీద బండల మీద కాదు చెక్కించుకోవాల్సింది, తోటి మనుషుల గుండెల్లో. ఈ సహాయం చేస్తే ఆ ఇంటిల్లిపాది రోజూ నీ పేరు చెప్పుకొని ఇంట్లో దీపం వెలిగించుకుంటారు" అని ఎన్నో విధాలుగా నచ్చజెప్పాలని చూశాడు కమల భర్త.
మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నేను వినేది లేదు. గుడికి విరాళం ఇస్తే పుణ్యం కాదని ఎవరు మాత్రం అంటారు అన్నది కమల కోపంగా. ఈ సంభాషణ జరిగాక వీధిగదిలోకి వెళ్ళిన కమల భర్తకు వాళ్ళ బాబాయి కనిపించలేదు. మన మాటలు విని మనసు కష్టపెట్టుకొని బాబాయి వెళ్ళిపోయినట్టుంది అన్నాడు కమల భర్త బాధగా. ఇప్పుడు మనకొచ్చిన కష్టం నష్టం ఏమీ లేదు. ఈ సాయంత్రమే డబ్బు గుడిలో ఇచ్చి వస్తాను అన్నది కమల. ఆ సాయంత్రం 25,000 సంచిలో పెట్టుకొని గుడికి వెళ్ళింది కమల. ధర్మకర్త ఏదో పని మీద ఊళ్ళోకి వెళ్ళాడని, కొద్దిసేపట్లో తిరిగి వస్తాడని ఆమెకు గుడి పూజారి చెప్పాడు. కమల అమ్మవారి దర్శనం చేసుకొని గుడి వెనక వైపుకు వెళ్ళింది. ఆ సరికి చీకటి పడుతున్నది. ఒక పెడగ గన్నేరు చెట్టు కింద ఎవరో సాధువు ధ్యానంలో ఉన్నాడు. మరొక పక్క ఒక అరుగు మీద ఒక ముసలి ముత్తైదువు కూర్చొని ఉన్నది. ఆమె కమలను చూస్తూనే దగ్గరకు పిలిచి, నాకొక సహాయం చేయి తల్లి, ఈ బుట్టలో ఉన్న పులిహోర లడ్లు పంచిపెట్టాలి. చూస్తున్నావుగా నా నడుం వంగిపోయింది, ఓపిక లేదు అన్నది చిన్నగా నవ్వుతూ. భోగం చేయిస్తున్నారా? పూజారికి చెబితే మీ పేరు గోడకు తాపడం చేసిన నల్లబల్ల మీద రాస్తాడు, పేరు చెప్పండి అన్నది కమల. ఆ మాటలకు ముసలావిడ పెద్దగా నవ్వి, నలుగురికి ఉపయోగపడే పని చేయటం ముఖ్యం కానీ నల్లబల్ల మీద పేరెందుకమ్మా? ఎవరన్నా అడిగితే దుర్గమ్మ పంచమన్నదని చెప్పు చాలు. మనం ఏ పనైనా మన తృప్తి కోసం చేయాలి కానీ పేరు కోసం కాదు అన్నది. ఆ మాటలు చురకల్లా తగిలిన కమల గుడిలో ఉన్న భక్తులందరికీ పంచమంటారా అని అడిగింది. ముందు గుడి బయట ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాళ్లకు పంచు, ఆ పైన మిగిలితేనే గుడి లోపలి భక్తులకు. మనం చేయగలిగిన తృణమో పనమో సాయం ముందుగా అవసరంలో ఉన్న వాళ్ళకందితేనే ఫలం, కాదంటావా అన్నది ముత్తైదువు. కమల జవాబు చెప్పలేక ఆమె చేయమన్నట్టే చేసి గుడి వెనుకకు వచ్చింది. అరుగు మీద ముసలి ముత్తైదువు కనిపించలేదు. ధ్యానం ముగిసిందేమో, ఎటో వెళ్ళటానికి లేచాడు సాధువు. ఆమె సాధువును ముత్తైదువు గురించి అడిగింది. ఎవరు? పసిమి ఛాయతో, నుదుటున అనాకాసంత కుంకుమతో, ఎర్ర చీరతో ఉన్నావిడేనా అని అడిగాడు సాధువు ఆశ్చర్యంగా. అవును, ఆవిడే, పేరు దుర్గమ్మట అన్నది కమల. నువ్వెంత పుణ్యవంతురాలువు తల్లి, సాక్షాత్తు ఆ దుర్గామాతనే దర్శించావు. ఇదివరలో కూడా ఒకరిద్దరికి ఇదే రూపంలో కనిపించింది. నేను రోజు గంటల తరబడి ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నా, నాకేనాడు దర్శన భాగ్యం కలగలేదు. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి అన్నాడు సాధువు. ఎక్కడలేని ఆనందంతో ఒళ్ళు పులకరించింది కమలకు. ఆ ముసలి ముత్తైదువు మాటలే ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. గోడ మీద పేర్లు చెక్కించుకోవటం ముఖ్యం కాదని, ముందుగా ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవటమే మానవ ధర్మమని ఆ దుర్గమ్మ తల్లి పరోక్షంగా తనకు చెప్పింది. అంటే తనకు బంగారు హారం కాదు, ముందు కష్టాలలో ఉన్న పినమామగారి కుటుంబానికి సహాయపడమని స్వయంగా చెప్పింది. ఇక కమల ధర్మకర్త కోసం ఆగక అప్పటికప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళి డబ్బు సంచి భర్త చేతికిచ్చి, ఈ డబ్బు మీ బాబాయ్ గారి వైద్యానికి, అమ్మాయి పెళ్లికి ఖర్చు చేయండి అన్నది. మాసం తిరక్కుండా బాబాయ్ కూతురు పెళ్లి శుభలేక తన మిత్రుడి తల్లిదండ్రుల చేతికిస్తూ, కమల భర్త వాళ్లతో శుభవార్త తెలియచేయటానికి మాత్రమే ఇస్తున్నాను, మీరు పెళ్లికి మాత్రం రావద్దు. ఎంత వేషాలు మార్చినా మిమ్మల్ని చూస్తే దుర్గమ్మ సాధువు మీరేనని మా ఆవిడ ఇట్టే కనిపెట్టేస్తుంది. పేరు కోసం కాకుండా అవసరంలో ఉన్న వారిని ఆదుకోవటానికి మంచి పనులు చేయాలనే ఆలోచన ఇలాగే మా ఆవిడలో కొనసాగితే అందరికీ మంచిది అన్నాడు. అమ్మవారి పేరు చెప్పి పాపం చేశామేమో అని భయంగా ఉంది బాబు అన్నారు ఆ దంపతులు. మీరొక పెళ్లి చేయటానికి, అనారోగ్యంతో ఉన్న మరొకరికి సహాయం చేయటానికి ఈ నాటకం ఆడి ఎంతో పుణ్యం కట్టుకున్నారు, ఆ సంగతి మరవకండి అన్నాడు కమల భర్త నవ్వుతూ. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు.